దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవీ కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వస్తూ ఉండగా వారు అహరోను మీద మోషే మీద సణుక్కున్నారు. ఆ సణుగుని బట్టి దేవునికి కోపం వచ్చింది. దేవుడు అంటూ ఉన్నాడు, మీరు తప్పుకోండి, వారిని నశింప చేస్తానని తెగులు చేత ముత్తి ఉన్నాడు. అలాగనేక మంది చనిపోయారు. మోషే అహరోనులు దేవుని ఎదుట సాగిలపడ్డారు. దేవుడు వారితో మాట్లాడుతూ, ఇశ్రాయేలు 12 గోత్రములు కర్రలను తీసుకుని రండి, ఆ కర్రలను ప్రత్యక్ష గుడారములో ఉంచమని చెప్పినప్పుడు వారు 12 గోత్రముల నుంచి కర్రలు తీసుకుని వచ్చున్నారు. అవి ఆ ప్రత్యక్షపు గుడారములో పెట్టినప్పుడు ఆ రాత్రి అన్ని కర్రల్లో అహరోను కర్ర దేవుడు చిగురింప చేశారు. ఆ కర్ర చిగురించి పువ్వులు కాసి వాటి నుండి ఆ రాత్రి బాదము పండ్లు వచ్చాయి. ఈ లేవీ కుటుంబంలో ఉన్న అహరోను గారు దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు గనుక దేవుడు ఆశ్చర్యకార్యము జరిగించున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రజలందరూ కూడా వారి మీద అసూయ చేత ఉన్నారు. కానీ దేవుడు వారి పక్షాన నుండి వారి జీవితాన్ని చిగురింప చేశారు. ఎంత గొప్ప దేవుడు, ఆలోచన చేయండి. మన బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియులారా, మోడైపోయిన, శాపముతో మిగిలిపోయిన, అశాంతితో నలిగిపోతున్న రూతు జీవితాన్ని దేవుడు చిగురింప చేయలేదా? ఆమె చేసిన త్యాగానికి దేవుడు కరుణించాడు. బోయజు పొలములో ఆమె పరిగె ఏరుకొనుటకు వెళ్ళింది. దేవుడు తన తగ్గింపుని చూసి ఆమెను ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించున్నారు. మోడైపోయిన ఆమె జీవితము చిగురించింది. నా జీవితాలను చిగురింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మోషే అహరోనులు దేవునికి భయపడేవారు. లేవీ గోత్రములో ఉన్నవారు. దేవుడు వారిని ఎన్నిక చేశారు. దేవుడు చెప్పినట్లుగా వారు నడుస్తున్నారు. రూతు జీవితము అత్త చెప్పినట్లుగా నడిచింది. దేవుని భయముతో ముందుకు సాగిపోయింది. బోయజ్ ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలు జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా ఆమె పని చేస్తూ ఉంది. ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు మోడైపోయిన తన జీవితాన్ని చిగురింప చేశారు. బోయజు ఆమెను వివాహమాడాడు. పరిగె ఏరుకున్న ఆ యొక్క పొలాలన్నీ కూడా ఆమె యజమానురాలిగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఎన్నో కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తాయని దేవుని మీద సణుగుకోవటం కాదు, కానీ దేవా నన్ను కరుణించని, ఈ ఇబ్బందులు, ఈ పరిస్థితులు విడిపించని బ్రతిమాలుకునేవారుగా ఉంటే నిశ్చయముగా దేవుడు జ్ఞాపకం చేసుకుని సమస్త పాపములను విడిపించి జీవితాలను చిగురింప చేసి వృద్ధిలోనికి తీసుకొని వస్తారు. అటువంటి విశ్వాసము కలిగి బ్రతుకు వారికి ఉండాలని ప్రభుపేట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.